సమర్థ బాబా ఆశీస్సులు సహాయ సహకారాలతో ధర్మాజిపేట గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు. ఒక్క నిఘా నేత్రం 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచవచ్చని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజిపేట 7, 8, 9 వార్డుల్లో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను వార్డు కౌన్సిలర్లు శోభారాణి, విష్ణువర్ధన్ రెడ్డి, సాయి కుమార్ గౌడ్, వనం రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, ఎస్ఐ కీర్తిరాజుతో కలిసి వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమర్థ బాబా, చీకోడు బాబా ఆశీస్సులతో సహాయ సహకారాలతో ధర్మాజిపేట వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ 14 నిఘా నేత్రాలతో గ్రామమంతా సీసీ కెమెరాలకు అనుసంధానంలో ఉందని, వీటిని పోలీసులకు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన సమర్థ బాబా, చీకోడు బాబాకు మున్సిపల్ వార్డు ప్రజలు, కౌన్సిలర్ల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన సేవలు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దేవుని రాజు, బండి శ్రీలేఖ, రాజు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేటలో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన చీకోడ్ బాబా స్వామివారి దాతలుగా ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కెమెరాల వల్ల నేరాలు తగ్గుతాయని భావిస్తున్నాను, తగ్గాలి కూడా. అందరూ ఇప్పుడు పోలీస్ సమక్షంలో ప్రతి సమస్య కానీ ఏది కానీ పోలీస్ సమక్షంలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రజలంతా. తీర్థ మహారాజ్ గారి ఆశీస్సులతో సీసీ కెమెరాలు డొనేట్ చేశారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు సీసీ కెమెరాలు 7, 8 వార్డులకు, ధర్మాజిపేటకు సంబంధించి 8, 9 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని గౌరవ చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్పర్సన్ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. పట్టణ ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలు కలగకుండా ప్రతినిత్యం పోలీసు వారి రక్షణలో ఈ సీసీ కెమెరాలు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దుబ్బాక పట్టణ పరిధిలో కూడా సీసీ కెమెరాల గురించి